Hello, aspirants. Welcome back to our YouTube channel Smart Preparation to Success. As a part of our Telangana Movement and State Formation Free Classes series, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ ఎస్ఆర్సీ ఆర్గ్యుమెంట్స్ విశాలాంధ్ర వర్సెస్ సపరేట్ తెలంగాణ. ఓకే, సో ఎవరైతే లాస్ట్ క్లాస్ వినలేదో వాళ్ళ క్లాస్ వింటేనే ఈ క్లాస్ అర్థమవుతుంది, కంటిన్యూషన్ ప్రాసెస్. ఓకే, సో బిఫోర్ స్టార్ట్ చేసే ముందు మనకు ప్రతి ఎగ్జామ్కి కూడా జనరల్ స్టడీస్ అనేది కంపల్సరీ అనమాట. ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 1కి ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్, గ్రూప్ 2 కూడా అంతే కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఒక 100 days స్టడీ ప్లాన్తో ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కంప్లీట్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ అనమాట. ఓకే, సో డైలీ టార్గెట్స్, తెలంగాణ మూమెంట్ క్లాసెస్ ఉంటాయి, మీకు ఎంసీక్యూస్ కూడా ఉంటాయి. ఓకే, సో ఒకసారి మీరు వీడియో చూడండి, ఇది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో నేను కూడా ఈ ప్లాన్ని ఫాలో అవుతున్నాను. ఓకే, సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎస్ఆర్సీ ఆర్గ్యుమెంట్స్ విశాలాంధ్ర వర్సెస్ సపరేట్ తెలంగాణ. సో నేను లాస్ట్ క్లాస్ జస్ట్ ఒక లాస్ట్ పాయింట్స్ చెప్తానమాట, మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. సో ఇక్కడ ఎస్ఆర్సీ ఏంటి, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. సో ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఆ ఫైనల్ రిపోర్ట్లో మనకి పారా నెంబర్ 359 నుంచి 368 దేని గురించి డిస్కస్ చేశారు, రిలేషన్ టు ద పార్టిషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ గురించి డిస్కస్ చేశారు. ఓకేనా, అండ్ ఫ్రమ్ పారా నెంబర్ 369 టు 389 దేని గురించి డిస్కస్ చేశారు, విశాలాంధ్ర గురించి డిస్కస్ చేశారు. ఓకే, ఇవి రెండు. సో అకార్డింగ్ ఆర్ 2 పాయింట్స్ బట్టి ఎస్ఆర్సి ఒక ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిందనమాట. ఓకే, ఫస్ట్ పాజిటివ్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ విశాలాంధ్ర ఫామ్ అయితే ఏం పాజిటివ్ ఉంటాయి, పాజిటివ్ అంటే అడ్వాంటేజెస్ అనమాట, ఏముంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది. సో సి ద ఫార్మేషన్ ఆఫ్ లార్జ్ స్టేట్ ఆంధ్ర ప్లస్ తెలంగాణ కలిపితే మనకి విశాలాంధ్ర అవుతుంది. సో రెండు స్టేట్స్ కలిపితే ఏమవుతుంది, విశాలాంధ్ర ఫామ్ అవుతుంది. సో అరౌండ్ 32 million పాపులేషన్ విత్ స్ట్రాంగ్ రిసోర్సెస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట రెండు కలిపితే. సో ఓకే, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ బెస్ట్ క్యాపిటల్ సాల్వ్స్ ఆంధ్రాస్ క్యాపిటల్ ప్రాబ్లమ్. ఆంధ్రాకి క్యాపిటల్ ప్రాబ్లం ఉంది కాబట్టి హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్ రెండిట్లో చేస్తే బెస్ట్ క్యాపిటల్ అవుతుంది అనేది. ఓకే, నెక్స్ట్ రివర్ కంట్రోల్ అడ్వాంటేజ్ అంటే గోదావరి అండ్ కృష్ణా రివర్స్ అన్నీ కూడా ఒకటే ఎట్ వన్ అడ్మినిస్ట్రేషన్ పైన కంట్రోల్ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు సపరేట్ స్టేట్స్ అనుకోండి, ఏ రివర్ దానికి ఎవరి కంట్రోల్ వాళ్ళకు ఉంటుంది. బట్ ఒకే దానిలోకి ఫామ్ అవుతే ఏమవుతుందంటే అండర్ వన్ అడ్మినిస్ట్రేషన్ 2 రివర్స్ కంట్రోల్ ఉంటుందన్నమాట. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి బెటర్ ప్లాన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్. ఓకే, రీజనల్ బ్యారియర్స్ అంటే నీది నాది నీ ఏరియా అట్లా అనుకోకుండా మంచి స్కీమ్స్ కూడా ఏమంటారు ఎస్టాబ్లిష్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్ కాంప్లిమెంటారిటీ. సి తెలంగాణలో ఏంటి మనకి ఎకనామికల్గా గ్రో అయ్యేది అంటే కోల్, సింగరేణి. ఓకేనా, ఆంధ్రాలో ఏంటంటే ఫుడ్ సర్ప్లస్. ఓకే, వాళ్ళకి సరిపోయినంత వరకు ఉన్నా కూడా ఇంకా ఎక్కువ ఉందన్నమాట, ఎక్సెస్ ఉంది. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు మన దగ్గర ఒకటి బెనిఫిట్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఒకటి బెనిఫిట్ ఉన్నప్పుడు రెండు కలిస్తే ఏమవుతుంది, మ్యూచువల్ బెనిఫిట్. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. లార్జ్ స్టేట్ బెటర్ గవర్నెన్స్ అండ్ ప్లానింగ్ రెండు కలిపితే పెద్ద స్టేట్ అవుతుంది. ఓకేనా, గవర్నెన్స్ బెటర్గా చేయొచ్చు, ప్లానింగ్ కూడా ఇంకా బాగా చేయొచ్చు అనేది. ఓకేనా, నౌ సెకండ్ థింగ్ ఈజ్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ సపరేట్ తెలంగాణ. అది ఫామ్ అవుతే ఏంటి, ఇక్కడ సపరేట్ తెలంగాణకి ఆర్గ్యుమెంట్స్ ఏంటి. ఫస్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఏంటి, తెలంగాణ హ్యాస్ హయ్యర్ రెవెన్యూ సోర్సెస్. తెలంగాణలో రెవెన్యూస్ ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది, ల్యాండ్ ట్యాక్సెస్ కానీ ఎక్సైజ్ ఇన్కమ్ కానీ. ఓకేనా, సో బట్ ఆంధ్రాలో ఫైనాన్షియల్ డిఫికల్టీ అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనమాట, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఓకేనా, నా ఇప్పుడు ఫియర్ ఏంటి అంటే ఒకవేళ ఆంధ్ర అండ్ తెలంగాణ కలిస్తే ఏంటి అంటే తెలంగాణ ఫండ్స్ మే బీ డైవర్టెడ్ టు ఆంధ్రాకి డైవర్ట్ చేస్తే మేము లాస్లో ఉంటాము అనేది తెలంగాణ పీపుల్ యొక్క భయం అనమాట. ఓకేనా, ఆల్రెడీ మేము ఫైనాన్షియల్గా స్టెబుల్గానే ఉన్నాము. సో ఇఫ్ కలిస్తే కనుక మా ఫండ్స్ అని వాళ్ళకి ఇచ్చేస్తే మేము ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అని భయం. ఓకే, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ కన్సర్న్స్. మర్జర్ గివ్స్ నో స్పెషల్ అడ్వాంటేజ్ టు తెలంగాణకి ఏం స్పెషల్ అడ్వాంటేజ్ వస్తుంది, ఏమీ రాదు మర్జ్ అవుతే. రిస్క్ ఆఫ్ నెగ్లెక్ట్ ఇన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్. అప్పుడు ఏమవుతుంది, ఫామ్ అయిన తర్వాత వాళ్ళ డెవలప్మెంట్ కోసమే ప్రతిదీ యూజ్ చేసుకుంటారు కానీ మా డెవలప్మెంట్ కోసం ఏమీ చెయ్యరు. ఓకేనా, నెక్స్ట్ వాటర్ అండ్ రిసోర్సెస్ ఇష్యూ.
ఇక్కడ ఫియర్ ఆఫ్ లూజింగ్ కంట్రోల్ ఓవర్ కృష్ణా రివర్ అండ్ గోదావరి రివర్. ఓకే, కంట్రోల్ పోతుంది. వాటర్ మే బి డైవర్టెడ్ టు కోస్టల్ ఆంధ్ర. మాకు ఇక్కడికి రావాల్సిన వాటర్ కూడా డైవర్ట్ చేస్తారు. ఓకేనా, అది. నెక్స్ట్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఆంధ్ర మోర్ ఎడ్యుకేషనల్లీ అడ్వాన్స్డ్. ఆల్రెడీ ఆంధ్ర పీపుల్ ఎడ్యుకేషన్లో అడ్వాన్స్ ఉన్నారు. బట్ ఇప్పుడు మనం కూడా ఉన్నాం అనుకోండి. ఓకేనా. తెలంగాణ పీపుల్ ఫియర్డ్ ఏంటి, లాస్ ఆఫ్ జాబ్స్ అండ్ ఆపర్చునిటీస్. ఓకేనా. మనం ఏం భయపడతాము, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న కాంపిటీషన్కే చూడండి, మన స్టేట్లోనే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టుకున్నా కూడా యూపీఎస్సీ కానీ ఏదైనా, ఇప్పుడు యూపీఎస్సీలో కూడా మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ర్యాంక్స్ తెచ్చుకుంటున్నారు. ఓకేనా. అది ఒకప్పుడు అలా థింకింగ్ అంటే మనం అలా అనాలిసిస్ చేసేవాళ్ళం అనమాట, వాళ్ళు ఎక్కువ చదువుతారు అని చెప్పేసి. అలా ఏమీ లేదు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే అప్పుడు ఏం భయపడ్డారు అంటే, మా జాబ్స్ లూజ్ అవుతాయి, ఆపర్చునిటీస్ అన్నీ పోతాయి, వాళ్ళకే ఇస్తారు అనేసి భయపడుతుండే అనమాట. ఓకేనా. ఇక్కడ డెవలప్మెంట్ కన్సర్న్స్ ఏంటి, డౌట్స్ అబౌట్ తెలంగాణ ఇంపార్టెన్స్ ఇన్ ఫ్యూచర్ ప్లాన్స్. ఓకేనా. ఇక్కడ వాళ్ళకి డెవలప్మెంట్ కోసం కొన్ని కన్సర్న్స్ ఉన్నాయంట. ఏంటి, డౌట్స్ ఉన్నాయి అబౌట్ తెలంగాణ ఇంపార్టెన్స్ ఇన్ ఫ్యూచర్ ప్లాన్స్లో తెలంగాణని పక్కకు పెట్టేస్తారు, ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఓకే. నెక్స్ట్, కీ ఫియర్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఏంటి, తెలంగాణ మే బికమ్ ఎకనామికల్లీగా వీకర్ అయిపోతుంది, లాస్ రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ పోతాయి, బీ డామినేటెడ్ బై కోస్టల్ ఆంధ్ర రీజన్, వాళ్ళదే డామినేషన్ ఎక్కువ ఉంటుంది అనేసి వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. ఓకేనా. నెక్స్ట్, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఫైనల్ వ్యూ అండ్ సేఫ్ గార్డ్స్ ఏంటి, తెలంగాణ ఫియర్స్ ఇన్ విశాలాంధ్ర కనుక ఫామ్ అయితే తెలంగాణ ఫియర్స్ ఏంటి, తెలంగాణ పీపుల్ ఫియర్ ఇమీడియట్ బెనిఫిట్స్ విల్ గో టు ఆంధ్ర మోర్ అడ్వాన్స్డ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ బిజినెస్. ఓకేనా. నెక్స్ట్, రిస్క్ ఆఫ్ ఆంధ్ర డామినేషన్, తెలంగాణ బికమింగ్ ఎ మైగ్రేషన్ సెంటర్ ఫర్ ఆంధ్ర బిజినెస్ మెన్. ఓకేనా. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు కదా, మైగ్రేషన్ సెంటర్. ఆంధ్ర బిజినెస్ పెట్టడం వల్ల లాట్ ఆఫ్ పీపుల్ వేరే వేరే దగ్గర నుంచి కూడా రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఫీలింగ్ దట్ తెలంగాణ రిసోర్సెస్ విల్ బి క్విక్లీ ఎక్స్ప్లాయిటెడ్, అంటే ఇక్కడ ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో అతి తొందరలోనే అంటే వేరే వాళ్ళకి ఇవ్వడము, ట్రాన్స్ఫర్ చేయడం అలా చేసినప్పుడు మనం డౌన్లో అయిపోతాం కదా, అలా. ఓకేనా. తెలంగాణ సెల్ఫ్ సఫిషియన్సీ ఆర్గ్యుమెంట్. ఓకేనా. తెలంగాణ హ్యాడ్ పొటెన్షియల్ టు బి ఎకనామికల్ సెల్ఫ్ రిలయంట్. మనము చేసుకునేటంత కెపాసిటీ మన దగ్గర ఉంది. సో ఇన్కమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే 17 crore రెవెన్యూ ఉంది. సో ఫండ్స్ కెన్ బి యూస్డ్ ఫర్ కృష్ణా అండ్ గోదావరి ప్రాజెక్ట్స్కి యూస్ చేసుకునేంత ఫండ్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే, నో నీడ్ టు వరీ అబౌట్ తెలంగాణస్ ఇండిపెండెంట్ ఎకానమీ. సో వాళ్ళ ఎకానమీ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు అని ఎస్ఆర్సీ రిపోర్ట్లో చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. ఫైనాన్షియల్ స్టెబిలిటీ పాయింట్స్ ఏంటి అంటే, తెలంగాణ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్. ఓకేనా. నౌ సెంట్రల్ పాలసీస్ లైక్లీ టు ఇంక్రీజ్ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ, ఎక్సైజ్ రెవెన్యూ. ఓకే, ఇంక్రీజ్ చేయాలి. సో తెలంగాణ's ఫైనాన్షియల్ పొజిషన్ వాజ్ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్. నెక్స్ట్, సేఫ్గార్డ్స్ టు తెలంగాణ ఇఫ్ మర్జర్ హ్యాపెన్స్. సో ఒకవేళ మర్జ్ అవుతే, సో ఎస్ఆర్సీ సజెస్టెడ్ ఆంధ్ర మస్ట్ గివ్ స్పెషల్ గ్యారంటీస్ టు తెలంగాణ. సో ఒకవేళ మర్జ్ అవుతే ఆంధ్ర వాళ్ళు గ్యారంటీస్ ఇవ్వాలన్నమాట తెలంగాణ వాళ్ళకి. సో ఏంటి ఫోకస్ ఏరియాస్ అంటే, డెవలప్మెంట్ స్కీమ్స్ చేసేటప్పుడు జాబ్ ఆపర్చునిటీస్, ఫేర్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇది. నెక్స్ట్, శ్రీబాగ్ టైప్ సేఫ్ గార్డ్స్ ఏంటి, సో సిమిలర్ టు శ్రీబాగ్ అగ్రిమెంట్, రాయలసీమ కోస్టల్ ఆంధ్ర పీపుల్ డిసైడెడ్ శ్రీబాగ్ ప్యాక్ట్ అని. సో అక్కడ ఏం ప్రామిస్ చేసుకున్నారు, అకార్డింగ్ టు ద పాపులేషన్ రేషియో అండ్ రీజనల్ బ్యాలెన్స్. ఓకేనా. నెక్స్ట్, జస్ట్ వెయిట్. ఎస్ఆర్సీ ఫైనల్ రికమెండేషన్ ఏమిచ్చింది అని అంటే, తెలంగాణ షుడ్ బి సపరేట్ స్టేట్ ఇనిషియల్గా తెలంగాణ అనేది సపరేట్గా స్టేట్గానే ఉండాలి. ఫైనల్ రికమెండేషన్ అనమాట. సో నేమ్ హైదరాబాద్ స్టేట్గానే ఉండాలి. ఓకే, తెలంగాణ కాదు, హైదరాబాద్ స్టేట్గా సపరేట్గానే ఉండాలి. అయితే ఇక్కడ కండిషన్ ఏంటి, మర్జర్కి కండిషన్ ఏం కండిషన్ పెట్టారు అంటే, 1961 ఎలక్షన్స్ తర్వాత 2/3 మెజారిటీ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ అగ్రీస్ మర్జర్ పాసిబుల్. సో ఎలక్షన్స్ అయిపోయినాక 2/3 మెజారిటీ ఉంటే మర్జ్ అవుతుంది. అదర్వైజ్ తెలంగాణ కంటిన్యూస్ యాజ్ ఎ సపరేట్ స్టేట్ లైక్ హైదరాబాద్ స్టేట్గానే కంటిన్యూ అవుతుంది అని చెప్పారనమాట. ఓకే. నౌ ట్రాన్స్పోర్ట్ పీరియడ్ కాన్సెప్ట్, టెంపరరీ సపరేషన్ హెల్ప్స్ బిల్డ్ ట్రస్ట్ బిట్వీన్ రీజన్స్ మధ్యన ఉంటుంది. అండ్ నెక్స్ట్, రిమూవ్ ఫియర్ ఆఫ్ మర్జర్, అలౌస్ గ్రాడ్యువల్ డెసిషన్ మేకింగ్. ఓకే. నౌ హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ 1952.
సో డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ బురుగుల రామకృష్ణారావు, June 7 to 8, 1952, Telangana leaders in Andhra Hyderabad State Congress passed an anonymous resolution for a separate Telangana state కి ఫామ్ చేశారనమాట. సో ఇక్కడ ఎవరు, స్వామి రామానంద తీర్థ, ప్రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్. ఓకే, సో సపోర్టెడ్ విశాలాంధ్రకి సపోర్ట్ చేశారు, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి. సో సపరేట్ తెలంగాణకి అపోజ్ చేశారనమాట ఎవరు, స్వామి రామానంద తీర్థ. సో కీ లీడర్ సపోర్టింగ్ ఎవరు, తెలంగాణ సపరేట్ స్టేట్ కావాలి అని సపోర్ట్ చేసిన పర్సన్స్ ఎవరు అంటే బురుగుల రామకృష్ణరావు. ఫస్ట్ ఈ పర్సన్ కూడా ఆంధ్రాకి సపోర్ట్ చేశారు, విశాలాంధ్ర కావాలని. తర్వాత సపరేట్ తెలంగాణ కావాలని చెప్పడం జరిగింది. కేవి రంగారెడ్డి అండ్ మర్రి చెన్నారెడ్డి వీళ్ళందరూ కూడా అపోజ్ టు విశాలాంధ్ర స్లోగన్కి అపోజ్ చేశారనమాట. ఓకే, నౌ ఇక్కడ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యూస్ ఆన్ స్మాల్ అండ్ లింగ్విస్టిక్ స్టేట్స్ వ్యూస్ ఏంటి అంటే, ఇనిషియల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాజ్ అగెనిస్ట్ స్మాల్ స్టేట్స్ పైన అగెనిస్ట్గా ఉన్నారనమాట. తో తర్వాత హీ సపోర్టెడ్ లింగ్విస్టిక్ స్టేట్స్, అంటే లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఫామ్ చేయాలని సపోర్ట్ చేశారు. ఓకే, సో ఇక్కడ కీ ఐడియా ఏంటి అంటే, ఇఫ్ కండిషన్స్ పర్మిట్ వన్ స్టేట్ విత్ వన్ లాంగ్వేజ్ ఇస్ గుడ్. ఒకవేళ అది ఓకే అవుతే ఒక స్టేట్ ఒక లాంగ్వేజ్తో గుడ్. బట్ ఏం వాంట్ చేశాడు అంటే, లార్జ్ స్టేట్ మే డామినేట్, దాన్ని లార్జ్ స్టేట్స్ అనేవి డామినేట్ చేస్తాయి. బెటర్ టు క్రియేట్ మల్టిపుల్ స్టేట్స్ విత్ సేమ్ లాంగ్వేజ్ ఇఫ్ నీడ్. అంటే ఇప్పుడు లైక్ ఆంధ్ర తెలంగాణ ఉంది, తెలుగు స్పీకింగ్ లాంగ్వేజెస్. ఓకే, డిఫరెంట్ మల్టిపుల్ స్టేట్స్ విత్ సేమ్ లాంగ్వేజ్ పాసిబుల్ అవుతాయి ఇఫ్ నీడెడ్. ఓకే, నౌ అడ్వాంటేజెస్ ఆఫ్ స్మాల్ స్టేట్స్. అంబేద్కర్స్ వ్యూ ఏంటి అంటే, ఇంప్రూవ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. స్మాల్ స్టేట్స్ చేస్తే ఏమవుతుంది అంటే, తక్కువ ఉంటుంది పాపులేషన్, అడ్మినిస్ట్రేషన్ అనేది ఎఫిషియన్సీగా చేయొచ్చు. బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అనేది బ్యాలెన్స్డ్గా చేయొచ్చు. రెడ్యూస్ బర్డన్ ఇన్ ఎమర్జెన్సీస్. ఓకేనా, ప్రివెంట్ రీజనల్ డామినేషన్, గివ్ బెటర్ రిప్రజెంటేషన్ టు పీపుల్ దగ్గరికి వెళ్ళి మనం అప్రోచ్మెంట్ అనేది, వాళ్ళ బాధలు కానీ వాళ్ళ ఏంటి ప్రాబ్లమ్స్ అనేది తెలుసుకోవడానికి కూడా పాసిబుల్ ఉంటుంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్మాల్ స్టేట్. బిగ్ స్టేట్ ఉందనుకోండి, పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, మనం ఎక్కడ ఏం డెవలప్ చేయాలో అర్థం కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం రిప్రజెంట్ చేయాలో కూడా మనకు అర్థం కాదనమాట. ఓకేనా, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఫర్ డివైడింగ్ స్టేట్స్ ఎట్లా చూడాలి అంటే, అంబేద్కర్ సజెస్టెడ్ కన్సిడరింగ్ పాపులేషన్ ఒకటి, జోగ్రఫికల్ ఏరియా ఒకటి, ఫైనాన్షియల్ సెల్ఫ్ రిలయన్స్ ఒకటి. ఓకేనా, నెక్స్ట్ అడిషనల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, మెజారిటీ మైనారిటీ రేషియో, రీజనల్ సెంటిమెంట్స్, నీడ్స్ ఆఫ్ డిఫరెంట్ రిలీజన్స్, ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, నెక్స్ట్ మైనారిటీ ప్రొటెక్షన్. ఇన్ లార్జ్ స్టేట్స్ మెజారిటీ డామినెన్స్ ఇస్ మైనారిటీస్. ఓకేనా, ఇన్ స్మాలర్ స్టేట్స్ మైనారిటీ సేఫ్టీ ఇంప్రూవ్స్. ఓకే, నౌ బుక్ అండ్ ఫైనల్ ఒపీనియన్ 1955 ఏంటి అంటే, ఇన్ డిసెంబర్ 1958 అంబేద్కర్ రోడ్ థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్. ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, హూ రోడ్ థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్. ఓకేనా, అంబేద్కర్. ఆఫ్టర్ అనలైజింగ్ స్టేట్ రిఆర్గనైజేషన్ కమిషన్ రిపోర్ట్, సపోర్టెడ్ స్మాలర్ స్టేట్స్కి సపోర్ట్ చేశారు, సజెస్టెడ్ డివిజన్ ఆఫ్ లార్జ్ స్టేట్. ఓకేనా, నౌ హైదరాబాద్ యాజ్ అ క్యాపిటల్. ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఏంటి, అంబేద్కర్ సజెస్టెడ్ హైదరాబాద్ షుడ్ బి ద సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇండియాకి సెకండ్ క్యాపిటల్ ఏంటి, హైదరాబాద్. ఓకే, సో రీజన్ ఏంటి అంటే, సెంట్రల్ లొకేషన్ ఇన్ ఇండియా, బెటర్ ఫర్ డిఫెన్స్కి బెటర్, గుడ్ క్లైమేట్ అండ్ జోగ్రఫీ. ఓకేనా, క్లియర్. సో దిస్ ఈస్ అబౌట్ ద ఎస్ఆర్సి ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ విశాలాంధ్ర అండ్ తెలంగాణ. ఓకేనా, సో ఇంకా ఇప్పటివరకు నా ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.